గుడ్ ఆఫ్టర్నూన్ ఫెలో మెంబర్స్. నా పేరు మల్లయ్య. నేను 19 ఇయర్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. 2006 బ్యాచ్ అది. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ 70,000 శాలరీ. అయినా ఏదో పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా పార్ట్ టైం కోసం సెర్చ్ చేస్తుండగా నాకు సుజాత మేడం నుంచి ఫేస్బుక్లో రిక్వెస్ట్ వచ్చి రావడం వల్ల నేను ఫరెవర్ చూస్ చేసుకొని మెయిన్స్ కంప్లీట్ చేసుకుని నేను 2 డేస్లో 2CC కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా సీనియర్ మేనేజర్ మేడం లావణ్య మేడం తర్వాత మా టీం ద్వారా నేను పార్ట్ టైం వర్క్ చేసుకున్నట్టు గత 7 నెలలుగా నేను వర్క్ చేస్తున్నాను. పార్ట్ టైం వర్క్ చేస్తూ ఇప్పుడు పర్యావరణంలో 2,73,000 తీసుకున్నాను ఇప్పటివరకు నేను. సుజాత మేడం నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు ఎన్నో అనుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లారిఫికేషన్ ఇస్తూ, అదేవిధంగా మా సీనియర్ మేనేజర్ మేడం రామన్ మేడం కూడా నన్ను ఎప్పుడు నేను కాంటాక్ట్ అయినా కూడా నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫరెవర్ ఫ్రాడ్ ఫేక్ అనేది ప్రతి ఒక్కరికి అనుమానం కావున దయచేసి మీరు అదొకటి మర్చిపోండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ఆ ఫరెవర్ గురించి కంప్లీట్గా సైబర్ క్రైమ్లో నేను చెక్ చేసుకున్న తర్వాతనే ఇందులో జైలు కావడం. ఈ మధ్యలో కాలటం కూడా సైబర్ క్రైమ్ సంబంధించిన ఫ్రాడ్ న్యూస్ వస్తుంది. మీరు దయచేసి అలానే నమ్మకండి. మీరు చెప్పేది ఒకటి, ఎవరైనా ధైర్యంగా పర్యావరణ రండి, అది ఫేక్ ఫ్రాడ్ మాత్రం కాదు. ఎందుకంటే కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాతనే మేము ఇందులో దిగడం జరిగింది. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు ఇందులో పనిచేస్తున్నారంటే అది చిన్న సామాన్య విషయం కాదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా అంటే చిన్నది కూడా భూతత్వంతో వెతికి చూసే డిపార్ట్మెంట్ అంటేనే పోలీసు. కాబట్టి మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనం ఫరెవర్లో చేసే ముందు ఏదైనా సరే రూపాయో 2 రూపాయల గురించి కాదండి, మనం చేసే వర్క్ పైన దృష్టి పెట్టి చేస్తే ఖచ్చితంగా 1 lakh అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నేను జైన్ ఓన్లీ 40 డేస్లో సూపర్వైజర్ అయ్యాను. బట్ ఏంటంటే నేను పార్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా 2 months ఖచ్చితంగా మేనేజర్ అయితే తీరుతాను. ఖచ్చితంగా నా గోల్ మేనేజర్ కావాలని 1 lakh ఎర్న్ చేయాలనేది నా యొక్క లక్ష్యం. ఇంకొకటి ఏంటంటే మా సుజాత మేడం అన్నవారి కారణాలకి రాలేకపోయింది. నా అప్లైనరు